మరి మన ఎలక్షన్లు అయితే అయిపోయినాయి కదా, రిజల్ట్ మనకు బాగానే వచ్చింది కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజకీయ పార్టీలు. కాదు, ఇది మంచి పరిణామం కాదు. మీరు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా మీ పార్టీలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, కానీ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా మా బీసీలకు 42% వాటా మీరు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చే వరకు కూడా మీ మీద తీవ్రమైన ఒత్తిడిని ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు చాలా మంది మాట్లాడగలన్నారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సభా అధ్యక్షులు సోదరులు కుకచల శ్రీనివాస్ ముదిరాజు గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథులు అన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జావిల సీనన్న గారికి, అదేవిధంగా మన ప్రియ నాయకుడు అన్న మాజీ అనే పదం నేను వాడా మంత్రివర్యులు అన్న సీనన్న గారికి, అదేవిధంగా మన చైర్మన్ గుజకృష్ణన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున బీసీ విద్యార్థి ఉద్యమాది వందనాలు. ముఖ్యంగా ఈరోజు అనేక ఉద్యమాల్లో మనం ప్రత్యక్షంగా పాల్గొని అనేక విజయాలు సాధించాం. కులగణన చేయకముందు కామారెడ్డి డిక్లరేషన్ లో అంశాన్ని చేర్చే విధంగా అన్ని పార్టీలకు వినతులు ఇవ్వడంతో పాటు ఢిల్లీలో ఉన్న ఏఐసీసీ ఆఫీసును ముట్టడించాం. శ్యామ్ కుర్మ గారు కావచ్చు, సీనన్న గారు కావచ్చు, చంద్రశేఖరన్న గారు కావచ్చు, లింగన్న గారు కావచ్చు, వెంకటేశన్న గారు కావచ్చు, అనేక మంది పెద్దలతో ఏఐసీసీ ఆఫీస్ ముట్టడిస్తే అక్కడి నుంచి కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. కులగణన చేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేయడంలో మనం ముందుకు పోయాం, డెడికేషన్ కమిషన్ వేయించాం. తర్వాత ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్తే జీవో నంబర్ 9 తీయగలిగినాం. కానీ కొన్ని కుట్రలతోని కొంతమంది వ్యక్తుల ఆధిపత్య వర్గాల వ్యక్తుల ప్రోత్సాహంతో ఇద్దరు దుర్మార్గులు కోర్టుకు వెళ్లడంతో మళ్ళా జీవో 46 అని చెప్పి తీయడం జరిగింది. జీవో 46 అన్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న శ్రీధరన్న కావచ్చు, అనేక మంది కుల సంఘాల పెద్దలతో కలిసి మేము గాంధీ భవన్ ని ముట్టడించిన సంగతి మీ అందరికి తెలిసింది. గాంధీ భవన్ ని ముట్టడించాం, అదేవిధంగా మంత్రుల ఇల్లు ముట్టడించాం, అనేక అంశాల్లో జంతర్ మంతర్లో ఢిల్లీకి పోయాం. కానీ కాంగ్రెస్ యొక్క ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ నిల్లు నాలెడ్జ్ నిల్లు అన్నట్టు రెండు కూడా నిల్లే, వాళ్ళకు ప్రాక్టికల్ లేదు, నాలెడ్జ్ లేదు. ఎందుకంటే చెప్పడం మాటకే పత్రికల ప్రకటనలకు మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ముందుకు పోలే. అనేక మార్గాల్లో అనేక మంది పెద్దలు అంటారు, మేము మీకు చెప్పినాము, మీరు అధికార పార్టీ అని చెప్పి వాళ్ళకి శాలువా కప్పిర్రు, మేము చెప్తున్నా కూడా ఇది కాదు అంటే మేము కప్పిన ఉద్దేశం ఏంటంటే అన్న ఒకటే కప్పినాం. ఎందుకంటే ఎవరో ఒకటి ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలి, ఈ కులగణన జరగాలి. అదేవిధంగా ఎప్పుడు ఈ విధంగా ఒక ముందు అడుగు వేస్తే సరే ఒక 2% అటో ఇటో కానీ ప్రతిసారి ముందుకు పోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముందుకు తీసుకుపోయాం. కానీ వీరు చేసిన దుర్మార్గానికి, వారు చేసిన దుశ్చర్యలకు ఎప్పటికప్పుడు ఖండిస్తూ సీనన్న గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చి చరిత్రలో ఏ విధంగా లెఫ్ట్ రైట్ అని తేడా లేకుండా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా బీసీ బంధులో పాల్గొనేట్టు చేసి విజయవంతం చేసిన చరిత్ర కూడా బీసీ జేఏసీకి బీసీ సంక్షేమ సంఘానికి దక్కుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లను ఆపాలి. అదేవిధంగా 42% రిజర్వేషన్లు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అన్నారు మేము పార్టీ పరంగా ప్రకటిస్తామని చెప్పి. ఓ అగ్రకుల మంత్రి ఆ పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి అంటోనికి ఏం పని లేదు పాట లేదు, వాడు ప్రతి దాంట్లో జొర్రి, ఆ జానారెడ్డి అంటూ ఇంకోటి కలిగి నిన్ననే జొర్రి ప్రతిసారి ఇదే ఇబ్బంది పెట్టుకుంటా బీసీ రిజర్వేషన్ల గురించి వీలు ముచ్చట చెప్తుంటారు. నేనేమంటా అంటే 42% చిత్తశుద్ధి లేనప్పుడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, బీసీలకు క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రిగా మీరు అన్ఫిట్ అయ్యారు కాబట్టి రాజీనామా చేయండి. మీరు చేయకుండా ఏదో దొంగ మాటలు, దోబుజ్జి మాటలు చెప్తే మాత్రం ఖచ్చితంగా నడవదు. ఉద్యోగ నియామకాల్లో, అదేవిధంగా విద్యా నియామకాల్లో 42% ఏ పార్టీ పరంగా మీరు ఇస్తారని చెప్పి ఇక్కడ నుంచి ప్రశ్నిస్తూ ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధించే విధంగా ముందుకు వెళ్తాం. ఆ విధంగానే ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఒక మెడలు వంచే బాధ్యత బీసీ సంఘాలుగా ముందుని పోరాడదామని చెప్పి తెలియజేస్తూ తీసుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అక్క మణిమంజరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన
మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, జాలకృష్ణ అన్న గారికి, గుజకృష్ణ గారికి, సభ అధ్యక్షత వహిస్తున్న కులకచల్ల శ్రీనివాస్ ముదిరాజు గారికి, వేదికను అలంకరించిన ఇతర కుల సంఘ నాయకులకి, జేఏసీ నాయకులకి, మా తమ్ముళ్ళకి, మా సోదరిమణులకి, పాత్రికేయ సోదరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ముందుగా మనందరము గట్టిగా మన బీసీల సర్పంచ్లకు చప్పట్లతో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పాలని, అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలని వస్తున్నాను. ఎందుకంటే మనం చేస్తున్న ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది అంటే మన తెలిసిన సర్పంచ్లే దానికి నిదర్శనం. మన వాదం పల్లెల్లో కూడా పోయింది, బీసీ వాదం పల్లెల్లో పోయింది కాబట్టి జనరల్ మనకిచ్చిన వాటాలే కాకుండా కూడా జనరల్ సీట్లలో కూడా మన బీసీలు గెలిచి మన ఉన్నతిని, బీసీల ఉన్నతిని చాటుకున్నారు. కాబట్టి ఇక ముందు కూడా అదే జరగాలి. కాబట్టి వాళ్ళని ఎంత ప్రోత్సహించడానికి మనం కూడా బీసీ సంక్షేమ సంఘం ద్వారా కాదని బీసీ జాక్ నుండి కూడా వాళ్ళందరికీ ఒకసారి ఘనంగా సత్కరించుకోవాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా నేను జాక్ టీం వాళ్ళకి విన్నపం చేసుకుంటున్నాను.